యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే, మనం ఎప్పుడైతే విదేశాల నుంచి వచ్చిన వస్తువులను, ఉత్పత్తులను కొంటామో అప్పుడు మనం ఇండైరెక్ట్‌గా టెర్రరిజానికి ఫండింగ్ చేసినట్లే అని వ్యాఖ్యానించారు. అందుకే స్వదేశీ ఉత్పత్తులనే మనం ఎక్కువగా వాడాలి. ఎక్కువగా స్వదేశీ అంటే దేశీయంగా తయారైన ఉత్పత్తులనే ప్రోత్సహించండి అని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. అయితే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులన్నీ ఉగ్రవాదానికి ఇండైరెక్ట్‌గా ఫండింగ్ ఎలా దోహదపడుతున్నాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. సో, వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన పిలుపును ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే విదేశాల నుంచి ఉత్పత్తులను కొన్నామో అప్పుడు మనం ఇండైరెక్ట్‌గా టెర్రరిజానికి ఫండింగ్ చేసినట్లే అవుతుంది. అదెలాగో ఒక్కసారి మనం చూద్దాం. మన ఇండియాకు, చైనాకు మధ్య చాలా వరకు ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన ఇండియాలో అంటే ఎప్పుడైనా ఒక దేశం ఇతర దేశాల నుంచి వస్తువులను కొనేటప్పుడు మన దేశంలో ఏవైతే తక్కువగా లభిస్తూ ఉన్నాయో వాటినే ఎక్కువగా కొంటుంది. మన ఇండియాలో రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటిని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వాటిని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిన కాలంలో ఇతర దేశాలపై డిపెండెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన ఇండియాలో దొరికే వస్తువులను కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడంలోనే చాలా ఎక్కువగా సమస్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో టాయ్స్ అనేవి చాలా వరకు దొరుకుతాయి. మన హస్తకళాకారులు తయారు చేసే టాయ్స్ నుంచి ఇటు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే టాయ్స్ వరకు చాలా వరకు మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల మనం యూట్యూబర్లను చూస్తూ ఉన్నాం. ఆర్సీ టాయ్స్ అంటే రిమోట్ కంట్రోల్ టాయ్స్‌ను చాలా వరకు మేము చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది. దీని ధర 8,000 ఈ విధంగా వీడియోలు చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి టాయ్స్‌ను మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో కూడా దొరుకుతాయి. వీలైతే ఇతర దేశాల నుంచి కూడా తెప్పించుకోవచ్చు. కానీ చైనా నుంచే తెప్పించుకుంటారు చాలామంది. దీనివల్ల మనం ఇండైరెక్ట్‌గా టెర్రరిజానికి ఫండింగ్ చేసినట్లు అవుతుంది. అదెలాగంటే ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా పాకిస్తాన్‌కు చాలా వరకు సపోర్ట్ చేసింది. పాకిస్తాన్‌కు శాటిలైట్ ఇమేజెస్ పంపించడం, లేదంటే రాడార్ సిగ్నల్స్‌ను యాక్సెస్ చేయడానికి ఇవ్వడం, ఈ విధంగా సపోర్ట్ చేసింది. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే మన ఆపరేషన్ సింధూర్ టైంలో మొదట 7 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం కదా! జైషే మహమ్మద్‌తో పాటు అనేక ఉగ్రవాద స్థావరాలను మనం అక్కడ ధ్వంసం చేశాము. ఆ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మించడానికి ఏకంగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలే 100 కోట్ల వరకు ఫండింగ్ చేశాయి. అంటే ఉగ్రవాద స్థావరాలను నిర్మించుకోవడానికి చైనా కంపెనీలు డైరెక్ట్‌గానే 100 కోట్ల రూపాయలు ఫండింగ్ చేశాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. చైనా మన ఇండియాకు అగెనిస్ట్‌గా ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉందో. ఇక యుద్ధం టైంలో పాకిస్తాన్‌కు చైనా ఎంతగా హెల్ప్ చేసింది. ఇదంతా మనకు తెలిసిందే. ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆ దేశంలోని యుద్ధ విమానాలు ఈ విధంగా చాలా వరకు పాకిస్తాన్ యూజ్ చేసే ఆయుధాల్లో చాలా ఎక్కువగా చైనా ఉత్పత్తులే ఉన్నాయి. సో, చైనా పాకిస్తాన్‌కు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ఏకంగా అక్కడికి చెందిన కంపెనీలు ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మించుకోవడానికి ఫండింగ్ కూడా చేస్తూ ఉన్నాయి. అటువంటి దేశం నుంచే మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? మనం కొనే ఒక టాయ్ నుంచి చైనాకు మనం ఇచ్చే డబ్బుల నుంచి పాకిస్తాన్‌కు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నామా లేదా అనే ఒక్క విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కొన్నింటి వరకు అయితే ఇది ఓకే గానీ, అంటే ఏ విధంగా మన ఇండియా దగ్గర లేని వస్తువులను మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ మన ఇండియాలో దొరికే వస్తువులను కూడా మనం చైనా నుంచి గనుక ఇంపోర్ట్ చేసుకుంటే అది ఇండైరెక్ట్‌గా ఉగ్రవాదులకు ఫండింగ్ ఇచ్చినట్లే అవుతుంది. ఆర్సీ టాయ్స్ మన ఇండియాలో చాలా వరకు దొరుకుతాయి. అదేవిధంగా మనం హైదరాబాద్‌లో బీవైడీ కార్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన ఇండియాలో కార్ల మ్యానుఫ్యాక్చరింగ్‌కు కొదువేమీ లేదు. చాలా అత్యాధునిక కార్లు కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ మన ఇండియన్స్ కూడా చాలామంది బీవైడీ కార్స్‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అది కూడా 100% టారిఫ్ ఉన్నా కూడా. అంటే ఇప్పుడు కారు ధర ఒక 10,00,000 ఉందనుకోండి. దానికి ఇంకో 10,00,000 అదనంగా ఇండియన్ గవర్నమెంట్‌కు ట్యాక్స్ కట్టి మరి ఈ కార్లను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల మనం ఇండైరెక్ట్‌గా ఎవరికి ఫండింగ్ చేస్తున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించి మనం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క చైనాతో మాత్రమే కాదు, అమెరికా కూడా పాకిస్తాన్‌కు ఎంతగా సపోర్ట్ చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. యుద్ధం సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్‌కే సపోర్ట్ చేసింది. ఆ దేశానికి గతంలో చాలా వరకు F-16 యుద్ధ విమానాలను ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా అమెరికా పాకిస్తాన్‌ని ప్రమోట్ చేసిందే తప్ప
మన ఇండియాను అస్సలు పట్టించుకోలేదు. ఆ దేశ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైట్ హౌస్కు పిలిచి మరీ విందునిచ్చాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అమెరికా పాకిస్తాన్కు ఎంతగా సపోర్ట్గా నిలుస్తూ ఉందో. అంతేకాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా ఎక్కువగా పోరాడుతోందని, ఆ దేశం ఉగ్రవాద బాధిత దేశము అని అమెరికన్ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్కు అమెరికా నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ ఉంది. సో మనం వీలైనంత ఎక్కువగా అమెరికా నుంచి కొన్ని ఉత్పత్తులను కూడా చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా మన స్వీయ నియంత్రణ కిందికే వస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ వాటన్నిటిని బ్యాన్ చేయొచ్చు కదా అంటే ఇది అస్సలు కుదరదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రకారం ఒక దేశం నుంచి వచ్చే వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయడం అస్సలు కుదరదు. వాటిని రిస్ట్రిక్ట్ చేయవచ్చు. దీనికి మన ఇండియా కూడా టారిఫ్లు విధిస్తూ ఉంటుంది. చైనా నుంచి కార్లు ఇటువంటి విషయాల్లో అయితే పూర్తిగా రిస్ట్రిక్షన్ అంటే ఏది 100% టారిఫ్ను విధించి బీవైడి కార్లు వంటి వాటిపై ఆ దేశం నుంచి మన ఇండియన్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోకుండా చూసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా కొన్నింటిపై ఇప్పుడు టిక్ టాక్పై, పబ్జీ గేమ్పై మనం ఇండియా నిషేధం విధించింది. అదేమిటంటే మన ఇండియా నుంచి సమాచారాన్ని సేకరించి టిక్ టాక్ వంటి సంస్థలు చైనాకు అప్పగిస్తున్నాయి. ఇవి మన ఇండియాకు సెక్యూరిటీ రీజన్స్ పరంగా చాలా థ్రెట్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ సెక్యూరిటీ రీజన్స్ను చూపించి ఆ యాప్స్ను బ్యాన్ చేశారు తప్ప మిగిలిన వాటి విషయంలో పూర్తిగా నిషేధం విధించలేరు. కాబట్టి 100% ట్యాక్స్లను విధిస్తూ ఉన్నారు. దీనివల్ల మన ఇండియా చైనా నుంచి వచ్చే వస్తువులను చాలా వరకు రిస్ట్రిక్ట్ చేస్తుంది. అయినా కూడా మన ఇండియన్స్ చాలామంది వాటిని కొంటూ ఉన్నారు. మన స్వదేశంలో దొరికే వస్తువులను మనం ఎంత ఎక్కువగా అయితే ఉపయోగిస్తామో అప్పుడే మన ఇండియన్ కంపెనీలు బాగుపడతాయి. జపాన్ లాంటి దేశాలు, చిన్న దేశాలు కూడా ఆర్థికంగా చాలా ఎక్కువ స్థాయికి ఎదగడానికి ఇదే మెయిన్ రీజన్. జపాన్లో ఎక్కువ మంది తమ దేశంలో దొరికే వస్తువులని చాలా ఎక్కువగా కొంటూ ఉంటారు. ఆ దేశంలో బాస్మతి బియ్యాన్ని కూడా అస్సలు తినరు. ఎందుకంటే ఆ బాస్మతి బియ్యం కేవలం ఇండియాలో మాత్రమే పండుతుంది కాబట్టి మేము వాటిని కొంటే మా దేశం ఆర్థికంగా ఎదగదు అనే ఆలోచన జపాన్ ప్రజల్లో ఉంది. కాబట్టే వాళ్ళు చాలా ఎక్కువగా స్వదేశీ ఉత్పత్తులనే వాడుతారు. అందులో భాగంగానే జపాన్ ఇప్పుడు చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో మన ఇండియన్స్ కూడా మన వీలైనంత ఎక్కువగా అంటే మన ఇండియాలో దొరకకపోతే తప్ప ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఉండాలి. దీనిపై మనం స్వీయ నియంత్రణ పాటించినప్పుడే మన ఇండియా ఆర్థికంగా ఎదుగుతుంది. అదేవిధంగా మనం ఇండైరెక్ట్గా టెర్రరిజానికి ఫండింగ్ చేయడం కూడా ఆపేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.